అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరుచుకున్న వారమై ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఉన్నదని ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్న యెజెబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. తలలు ఉంచుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపలకు కారణభూతులకు మా యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నా ప్రభువా, ఈ ఆదివారపు పరిశుద్ధ పునరుత్థాన దినాన్న ప్రభువా, నీ సన్నిధానంలో నిలబడి నీ అమూల్యమైన మాటలను ప్రభువా, నీ వాక్కులను వినడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలయ. ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు నాయన. జీవం కలిగిన దేవుని సన్నిధిలో గడుపుట మాకెంత భాగ్యము నా తండ్రి. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నీ లేఖనము సెలవిచ్చింది నాయన. దేవా, నీ యొక్క సన్నిధిని చూడవలనని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అంటున్నాడు కీర్తనకారుడు. అటువంటి అమూల్యమైన నీ సన్నిధిలో మేము నీ యొక్క వాక్కులు వినడానికి మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తూ, కేవలం నా నోటిని నీకు బోరగా మాత్రమే వాడుకున్నవారే మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని ఎందరైతే నీ వాక్కును వినాలని ఆశపడుతున్నారో అలాంటి ప్రతి హృదయాన్ని యేసు నామములో సంధించమని యేసయ్య శక్తిగా నానబట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అమెరికా దేశంలో ఈ 2025వ సంవత్సరం చాలా భయంకరమైనటువంటి ఒక విపత్తును చూసింది. 2025వ సంవత్సరం జనవరి 7వ తారీఖున అమెరికా దేశం చాలా భయంకరమైనటువంటి ప్రమాదం గుండా వెళ్ళింది. ప్రపంచంలో ఏ ఛానల్ చూసినా, ఏ పత్రిక చూసినా, ఏ టీవీలో చూసినా ఈ అంశమును గురించి మాట్లాడుకున్నారు. చాలా భయంకరమైనటువంటి ప్రమాదం. అమెరికా దేశంలోనే చాలా ఉన్నతమైనటువంటి అత్యంత ధనికులు నివసించేటువంటి ప్రాంతం, దాని పేరు లాస్ ఏంజల్స్. ఏం పేరు? లాస్ ఏంజల్స్. అంటే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి సంపన్నులు జీవించేటువంటి దేశం, పట్టణం అది. 2019వ సంవత్సరంలో కువైట్ నుంచి నేను, నగేష్ గారు అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు ఈ లాస్ ఏంజల్స్ గుండా, ఈ బ్రావరీ హిల్స్ గుండా, ఈ హాలీవుడ్ స్టూడియోస్లోంచి ఈ యొక్క ఉన్నతమైన కాస్ట్లీ డ్రైవ్కి మేము వెళ్ళాం. మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. ఒకసారి చూడాలి, ఎందుకంటే ఇంత ఖరీదైన భవనాలు ప్రపంచంలో ఇంకెక్కడ ఉండవన్నారు. కళ్ళు కూడా సరిపోవు చూడడానికి, అంత అందమైనటువంటి భవనాలు అవి. ఇండియా దేశంలో ఒక గజం ₹1,00,000 పెట్టుకుంటే అది చాలా ఖరీదైన స్థలం అంటాం. ఒక గజం 10 లక్షలు పెట్టుకుంటే చాలా ఖరీదైన స్థలం అంటాం. అలాంటిది లాస్ ఏంజల్స్లో ఆ ఏరియాలో నివసించేటువంటి ఆ స్థలం ఎంత ఖరీదు చేస్తుందంటే ఒక గజం 14 నుంచి 15 కోట్లు చేస్తుంది. ఎంత ఖరీదైందంటే మన ఊహకు కూడా అందంది. అలాంటి ప్రాంతంలో ఒక్కొక్క ధనికుడు ఎలాంటి ఇల్లు కట్టుకుంటాడంటే ఎకరం నుంచి 6 ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటారు. ఎంతండి? 1 ఎకరం నుంచి 6 ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటాడు. కారు కాదు, డైరెక్ట్గా హెలికాప్టరే ఆ ఇంటికి దగ్గర ల్యాండ్ అయ్యేంత ధనికమైనటువంటి లగ్జరియస్ లైఫ్ జీవించేటువంటి ధనికులు నివసించేటువంటి ప్రాంతం అది. హాలీవుడ్ స్టూడియోస్లో ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి ఫిల్మ్ సిటీ అది ప్రపంచంలోనే. పెద్ద పెద్ద హీరోస్ లాంటి వారు అందరూ, ప్రెసిడెంట్లు, వాళ్ళందరూ అక్కడ ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు. జనవరి 7వ తారీఖున ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఒక అగ్ని మంట కారు చిచ్చు రగులుకుంది. రగులుకుని ఈ లాస్ ఏంజల్స్ పట్టణం తగలబట్టడం ప్రారంభమైంది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సుమారుగా 1 నెల రోజులు కాలుతూనే ఉంది. ఎంతో అత్యున్నతమైనటువంటి సాంకేతికమైనటువంటి జ్ఞానం కలిగిన అమెరికా
ఎంతో ఫైర్ ఫైటింగ్ సిబ్బంది కలిగి ఎంతో విలువైనటువంటి జ్ఞానము కలిగిన వారు నెల రోజులైనా దాన్ని ఆర్పలేకపోయారు. ఎంత భూమి కాలిపోయిందంటే 1 ఎకరం 2 ఎకరాలు కాదు, 40,000 ఎకరాల ఇల్లు బూడిదైపోయినాయి. ఎన్ని? 40,000 ఎకరాలు బూడిదైపోయినాయి. వారికి జరిగిన ఆస్తి నష్టం ఏంటో తెలుసా? 15 నుంచి 20 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. బాగా ధనికంగా జీవించేవారు ఆ యొక్క మంట అంటుకోగానే ఇంట్లోంచి ఫెరారీ కారులోంచి, ల్యాంబోర్గినీ కారులోంచి పారిపోవడానికి అందరూ కట్టుబాట్లతో బయటకు వచ్చేసారు. కార్లు వేసుకుని అందరూ ఒకసారి కారులతో బయటకు వస్తే రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి కార్లు కదలటం లేదు, అగ్ని వచ్చేస్తుంది. కార్లు వదిలేసి కట్టుబట్టలతో పరిగెట్టడం ప్రారంభించారు. ఫైర్ ఇంజిన్లు వస్తున్నాయి ఆర్పడానికి. రోడ్డు నిండా కాస్ట్లీ కార్లతో బ్లాక్ అయిపోయింది. బుల్డోజర్ తెచ్చి ఈ కాస్ట్లీ కార్లన్నీ తుత్తునీలుగా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఫైర్ ఇంజిన్లు మంటలాడుతున్నాయి. ఎవరు ఊహించినటువంటి పరిణామం, ద బిగ్గెస్ట్ న్యాచురల్ కలామిటీ. ఇంత నష్టం ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడా జరగలేదు. ఎందుకు జరిగింది అంటే ఒక భక్తుడు ఇలా అంటాడు. జనవరి 5వ తారీఖు రాత్రి అదే లాస్ ఏంజల్స్ పట్టణంలో ఒక సినిమా అవార్డు ఫంక్షన్ జరుగుతుంది. గ్లోబల్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేటువంటి ఒక పెద్ద ఫంక్షన్. హాలీవుడ్ వారు అవార్డులు ఇచ్చుకుంటున్నారు. ఆ సినిమా వారు పెద్ద పెద్ద ధనికులు అందరూ పెద్ద స్టేడియంలో కూడుకున్న తర్వాత వివిధ ఆ యొక్క సినిమా తాలూకా వాటికి అవార్డులు ఇస్తుంటే అక్కడ నిలబడినటువంటి యాంకర్ మాట్లాడుతూ, ఇదిగో నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి, మీకు ఇన్ని మార్కులు వచ్చినాయి, వీళ్ళకి ఇన్ని వచ్చినాయి, అయితే దేవుడికి నువ్వెన్ని మార్కులు ఇస్తావు అని అడిగాడు. దానికి వారు ఇచ్చినటువంటి సమాధానం ఎలా ఉందంటే, దేవుడికి మా దృష్టిలో 0 మార్క్స్ అన్నారు. ఏమన్నారు? దేవుడికి మా దృష్టిలో 0 మార్క్స్ అన్నారు. నిక్కీ అనేటువంటి ఒక ఆడమ నిలబడిన తర్వాత ఆమెను అడిగారు, అమ్మ చాలామంది 11% మంది ఏమన్నారో తెలుసా? అవార్డు తీసుకుంటున్నప్పుడు ప్రేక్షకుల వలన మాకు ఈ అవార్డు వచ్చిందన్నారు. 27% మంది ఏమన్నారో తెలుసా? మా కుటుంబాల వల్ల ఈ అవార్డు మాకు వచ్చిందన్నారు. ఒక్కరు కూడా దేవుని గుర్తించుకోవట్లేదు, ఎవరు కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పట్లేదు అని ఆవిడని అడిగితే ఆవిడ నిలబడి ఏమన్నదో తెలుసా? 5వ తారీఖు రాత్రి అవార్డు ఫంక్షన్లు అంది, మాకు దేవుడు అవసరం లేదు, ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ గాడ్ లెస్ వరల్డ్ అంది. అంటే దేవుడు లేని ప్రపంచంలో మేము బ్రతుకుతున్నాం అందే. 5వ తారీఖున దేవుడి మీద హేళన చేశారు, దేవుడి మీద వెటకారం చేశారు. దేవుడి గురించి మాట్లాడుతుంటే, జోకులు వేస్తుంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఇది ప్రతి టీవీలోనూ లైవ్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, ఎన్నో రీల్స్ రూపంలో వచ్చింది. 7వ తారీఖున ఏం మిగిలింది? బూడిద మిగిలింది. ఈ రోజున ప్రపంచంలో దేవుడు అంటే భయం లేకుండా ప్రజలు జీవించడం ప్రారంభించారు. వీఆర్ లివింగ్ ఇన్ ఏ గాడ్లెస్ వరల్డ్ అనేటువంటి భావం కలిగి ఈ రోజున జీవిస్తున్నారు. ప్రజలు జీవిస్తుంటే పర్లేదు, క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రీస్తుని ఆరాధించడానికి వచ్చినటువంటి సంఘ విశ్వాసులు కూడా క్రీస్తు లేకుండా, దేవుడు అంటే భయం లేకుండా, ఆచారముగానో అలవాటుగానో దేవుని సన్నిధికి వస్తూ దేవుని ఆరాధన చేస్తూ దేవుడే లేకుండా జీవిస్తున్న క్రైస్తవులు ఎందరో నేటి దినాల్లో మనం చూస్తున్నాం. దేవుడు అంటే భయం లేకుండా మా జీవితంలో దేవుడికి ఎటువంటి స్థానము లేదండి. మా జీవితంలో ఎటువంటి స్థానము ప్రత్యేకంగా దేవునికి మేము ఇవ్వలేము, ఎందుకంటే మా జీవితంలో మాకు కావలసినవన్నీ సమృద్ధిగా ఉన్నాయి అనుకుంటూ వారిలో వారు భ్రమపడుతున్నటువంటి క్రైస్తవ వేత్తలు ఎందరో నేటి దినాల్లో జీవిస్తూ మన కళ్ళారా చూస్తున్నాం. ఆర్ వి లివింగ్ ఇన్ ఏ గాడ్లెస్ వరల్డ్? మనం దేవుడు లేని ప్రపంచంలో జీవిస్తున్నామా? దేవుని భయము కలిగిన ప్రపంచంలో మనం జీవిస్తున్నామా? సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పతనాన్ని మనం చూసాం. తినుచు త్రాగుచు సుఖించుచు ఇష్టానుసారముగా జీవించారు. ఎందుకంటే వారికి దేవుడు అంటే భయం లేదు, దేవుని బిడ్డలంటే భయం లేదు, దేవుని ఆత్మ అంటే భయం లేదు. వారికి నచ్చినట్లే వారు జీవించడం ప్రారంభించారు. నోవహు కాలంలో ప్రజలు ఇష్టానుసారముగా జీవించడం ప్రారంభించారు. తినుచు తాగుచు సుఖించుచు ఇండ్లు కట్టుకొనుచు పెండ్లు చేసుకొనుచు వారికి నచ్చినట్లు జీవించడం ప్రారంభించారు. ఈ రోజున మనం ఎలా జీవిస్తున్నాం? ఆర్ వి లివింగ్ ఇన్ ఎ గాడ్లెస్ వరల్డ్? దేవుడు లేని ప్రపంచంలో మనం జీవిస్తున్నామా? దేవుని భయము కలిగిన బిడ్డలుగా మనం జీవిస్తున్నామా? హల్లెలూయా. ఏమి పట్టుకెళ్తాం మనకు తెలీదు. ఒక వారం క్రితం మీరు చూస్తుంటే బ్యాంకాక్లో భూకంపం వచ్చింది, మయన్మార్లో భూకంపం వచ్చింది. ఎందరో లక్షలాది ప్రజలు నిరాశ్రయులైపోయారు. దేవుని భయం క్రైస్తవుడికి చాలా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రకటన గ్రంథంలో ప్రవచనాత్మకంగా దేవుడు రాస్తా అంటున్నాడు, ఓ ప్రియమైనటువంటి సంగమా, నీవు అన్ని క్రియలు బాగానే చేస్తున్నావు, నీ యొక్క సహనమును నేను ఎరుగుదును, నీ మొదటి క్రియలు నీ కడపటి క్రియలు మరీ ఎక్కువగా నేను ఎరుగుదును, అయినను నీ మీద నేను ఏం మోపాల్సి వస్తుంది. ఏం చేస్తున్నావో తెలుసా? నువ్వేం చేస్తున్నావు? సంఘములో ఎవరిని ఉండనిస్తున్నావు? యెజబెలు నువ్వేం చేస్తున్నావు? స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. అదేం చేస్తుందో తెలుసా? జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుటకును అది నీ దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి యెజబెలును గురించి కొత్త నిబంధన గ్రంథములో రాబో సంఘములో తరములో ఏం జరగబోతుందో దేవుడు ప్రవచనాత్మకంగా యోహానుకు చూపిస్తూ రాస్తూ అంటున్నాడు, ఇదిగో ఈ రోజున నీ సంఘములో అన్నీ బాగా చేస్తున్నావు, నువ్వు చాలా విశ్వాసంగా ఉన్నావు, నీ క్రియలు బాగుంది, నీ భక్తి బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ నువ్వు ఒకటి చేస్తున్నావు. ఏం చేస్తున్నావు తెలుసా? యెజబెలును నువ్వు ఎక్కడ ఉండనిస్తున్నావు? నీ సంఘంలో ఉండనిస్తున్నావు. యెజబెలు నువ్వు సంఘములోంచి గెంటట్లేదు. యెజబెలు ఆత్మ ఈ రోజున క్రైస్తవ సంఘాలలో జీవిస్తుందని దేవుడు ఈ యొక్క అంచె కాలపు సంఘాలతో దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఈ యెజబెలు ఆత్మ అని మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడో చనిపోయినటువంటి యెజబెలు ఎలాగా ఈ రోజున సంఘాల్లో మళ్ళా జీవిస్తుంది? ఎప్పుడో చనిపోయినటువంటి యెజబెలు మరలా ఎలాగ సంఘాల్లో అది ఇంకా నువ్వు ఉండనిచ్చుచున్నాము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంఘంలోనికి ఈ యెజబెలును మనం గ్రహించాలి. మనం ఎప్పుడో మంగాఫులో ఒక 3 సంవత్సరాల క్రితం యెజబెలును గూర్చినటువంటి, అహాబును గూర్చినటువంటి చక్కని స్కిట్ మనం వేశాం. ఎన్నో సంవత్సరాలుగా నేను దీన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాను. ఈ యెజబెలును గూర్చినటువంటి ఆత్మ నేటి దినాల్లో సంఘాల్లో పనిచేస్తుంది. ఏం చేస్తుంది ఈ యెజబెలు ఆత్మ సంఘాలలో? దీన్ని ఎలాగ మనం సంఘాల్లోంచి వెళ్ళగొట్టాలి అనేటువంటి సత్యాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ అంత్యకాలపు సంఘాలతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వు అన్నీ బాగున్నాయి, కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? యెజబెలును నీ ఇంకా ఉండనిచ్చుచున్నావు. ఏలియా గారు ప్రవక్తగా ఉన్నటువంటి కాలంలో, ఆహాబు రాజుగా పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఇజ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. సిదోనీరాలు అనేటువంటి ఈ యొక్క అన్య స్త్రీ, ఈమె ఏం చేస్తుందంటే యెజబెల్, ఆ పేరులోనే బేల్ ఉంది, అనగా బయలు దేవతలను ఆరాధించేటువంటి ఒక వంశం, బయలు దేవతలను బలులు అర్పించేటువంటి ఒక విగ్రహ ఆరాధన చేసినటువంటి ఒక అన్య కుటుంబానికి చెందినటువంటి యెజబెల్ అనేటువంటి ఒక స్త్రీని ఈ ఆహాబు గారు వివాహం చేసుకున్నారు. ఆహాబు గారు వివాహము చేసుకున్న తర్వాత ఈ ఆహాబు ఏం చేశాడంటే, ఇజ్రాయేలు రాజుగా ఉండవలసినటువంటి ఆహాబు యెజబెలు ఏం చెప్తే అది చేసే స్థితిలోనికి ఆహాబు దిగజారిపోయాడు. ఈ యెజబెలు ఏం చేయడం ప్రారంభించిందంటే, ఇజ్రాయేలు ప్రవక్తలను, ఇజ్రాయేలు ప్రజలను బయలును ఆరాధించేలాగా చేయటం మొదలుపెట్టింది. బయలు దేవతలను మొక్కేలాగా చేయడం ప్రారంభించింది. బయలు దేవతలకు బలులు అర్పించేలాగా చేయడం ప్రారంభించింది. భయంకరంగా ప్రజలకు విగ్రహారాధన పరిచయం చేసింది. ఏం చేసింది? విగ్రహారాధన పరిచయం చేసింది. ఏలియా అనేటువంటి ఒక రోషం కలిగినటువంటి ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. ఒక రోజున రోషంతో యెజబెలు దగ్గరకు వచ్చాడు, ఒక రోజున ఆహాబు దగ్గరకు వచ్చాడు. ఇదిగో మీరేం చేస్తున్నారో తెలుసా? ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు, ప్రజలను భయంకరంగా మీరు తప్పుదావులనికి తీసుకెళ్తున్నారు, మీరు విగ్రహారాధన చేపిస్తున్నారు, జారత్వాన్ని ప్రేరేపిస్తున్నారు, ప్రజలకి విచ్చలవిడిగా పాపాన్ని చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. నేను దీనికి ఒప్పుకోను. మీరేం చేయాలో తెలుసా? మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, మీకు ఒక సవాల్ ఇస్తున్నాను. మీరందరూ పర్వతం దగ్గరికి రండి, అక్కడ ఎవరు నిజమైన దేవుడో నేను ఏం చేస్తాను? రుజువు చేస్తాను అంటున్నాడు. ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. ఈ ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఏం చేస్తున్నారు? 2 తలంపుల మధ్యన తలబడుచున్నారు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే ఆయనను అనుసరించుడు అని ఏం చేశాడమ్మా? ప్రకటన చేశాడు. ఈ యెజబెలు ఆత్మ ఏం చేస్తుంది ఆధునిక సంఘాలలో? ఈ యెజబెలు ఆత్మ ఎందుకు సంఘాల్లో ఉండనిచ్చుచున్నాము? దీని యొక్క ప్రక్రియ ఏంటంటే, ఇది మనిషిని 2 తలంపుల మధ్యన సతమతం చేస్తుంది. ఏం చేస్తుంది?
ఏలి అంటున్నాడు, ఇదిగో ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్యన సతమతం అవుతారు. బయలును ఆరాధించాలా, యెహోవాను ఆరాధించాలా? ఏదో ఒకటి ఈ రోజున మనం తెలుసుకుందాం. కర్మేలు పర్వతం తగింది. ఎవరు నిజమైన దేవుడు, ఎవరు సత్యమైనటువంటి దేవుడు, ఏ దేవుడిని మనం ఆరాధన చేయాలి, ఏ దేవుడికి బలర్పించాలో ఈరోజు తేలిపోవాలి. మీరు రెండు తలంపుల్లో ఉండకూడదు, ఏదో ఒక తలంపులోనే ఉండాలి అని ఛాలెంజ్ విసిరాడు ఏలియా ప్రవక్త. హల్లెలూయా. ఈ యెజబెలు యొక్క ఆత్మ ఏం చేస్తుందయ్యా ఆధునిక సంఘాలంటే మానవుని కన్ఫ్యూజింగ్ స్పిరిట్లోకి నడిపిస్తుంది. ఈ యెజబెలు ఆత్మ ఏం చేస్తుందంటే రెండు స్వభావాలుగా నేను ఆలోచించేలాగా చేస్తుంది. ఒకసారి అసత్యములోనికి, ఒకసారి సత్యములోనికి, ఒకసారి పాపములోనికి, ఒకసారి పరిశుద్ధతలోనికి, రెండాటిల్ని కూడా నడుచుకునేలాగా విశ్వాసుల్ని అది ఏం చేస్తుందంటే తప్పు ద్రావలో నడిపించేస్తుంది. ఏం చేస్తుంది యెజబెలు ఆత్మ ఈ రోజున సంఘాల్లో? రెండు తలంపుల మధ్యన క్రైస్తవుడు జీవిస్తున్నాడు, రెండు మనసుల మధ్యన క్రైస్తవుడు జీవిస్తున్నాడు, రెండు రకాలైనటువంటి జీవితాన్ని క్రైస్తవుడు జీవిస్తున్నాడు. ఇదిగో అక్కడ బయలుని ఆరాధన చేస్తున్నారు, ఇక్కడ యెహోవాను ఆరాధన చేస్తున్నారు. యూ కెనాట్ వర్షిప్ బోత్ టుగెదర్. రెండాటిని ఒక్కసారి నువ్వు ఆరాధన చేయలేవు అని ఏలియా ఎలాగైతే రోషము కలిగి ఈ యెజబెలు ఆత్మను ప్రశ్నించగలిగాడో, ఈ రోజున సంఘములో మనం ఉండనిచ్చుచున్న ఈ యెజబెలు ఆత్మను ప్రశ్నించాలి మనం. ఏం చేస్తుంది యెజబెలు ఆత్మను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏం చేస్తుంది? మానవుల్ని కన్ఫ్యూజింగ్ స్పిరిట్లోకి నడిపించేస్తుంది, రెండు తలంపుల మధ్యన ఆలోచించే విధంగా చేస్తుంది. ఈ రోజున నేటి దినాల్లో మనం చూస్తే ఏది నిజమైన బోధో, ఏది అబద్ధమైనటువంటి బోధో తెలియక క్రైస్తవుడే సతమతం అయిపోతున్నాడు. ఏ డాక్టర్ని నమ్మాలండి, ఏ పునాది మీద మనం కట్టబడాలి? ఒక ఆయనేమో ఇలా బోధిస్తున్నాడు, ఇంకో ఆయన వచ్చి ఇలా బోధిస్తున్నాడు, ఇంకో పాస్టర్ గారు వచ్చి ఈ సత్యాన్ని బోధిస్తున్నాడు. మాకు ఏది నమ్మాలో మాకు అర్థం కావట్లేదు అనేటువంటి కన్ఫ్యూజన్లో ఈ రోజున క్రైస్తవ లోకం సతమతం అయిపోతుందంటే కారణం యెజబెలు ఆత్మ సంఘాలను వెళ్తుంది. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ లోకంలో ఉన్న డినామినేషన్లు, క్రైస్తవ లోకంలో ఉన్న విభేదాలు ఇంక ఎక్కడ బయట ప్రపంచంలో లేవు. ఈ రోజున మనకే పొంతన లేదు, మనలోనే ఐక్యత లేదు. ఈ రోజున ఒక డినామినేషన్ ఒకటి బోధిస్తుంటే మరొక డినామినేషన్ మరొకటి బోధిస్తుంది. మనలోనే ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని పరిస్థితుల్లో ఈ రోజున ఈ యొక్క అంత్యకాలపు సంఘం నడుస్తుంది. అంటే కారణం ఈ రోజున సంఘంలోనికి ఏమొచ్చింది? యెజబెలు ఆత్మ వచ్చింది. ఏమొచ్చింది? యెజబెలు ఆత్మ సంఘంలోనికి వచ్చింది. ఏలియా గారు ఆ యొక్క కర్మేలు పర్వతం మీద దేవుని ప్రార్థన చేసి బలి అర్పించారు. వాళ్ళ వల్ల ఆ యొక్క బలిని ఆకాశం నుంచి అగ్ని దించడం ఎవరి వల్ల కాల. అక్కడ బలి పెట్టినప్పుడు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తుందో ఆరే నిజమైన దేవుడని ఏలియా గారు ఛాలెంజ్ చేశారు. అందరూ ప్రవక్తలు వచ్చారు, బయలు ప్రవక్తలు అందరూ వచ్చారు. అందరూ చూస్తుండగా వారు ఎంత ప్రయత్నం చేసినా ఆకాశం నుంచి అగ్ని దిగిని రాలేదు. ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది, ఆ యొక్క బలిని దహించి వేసింది. కత్తి తీసుకున్నాడు, దొరుకునట్టు నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎంతమందిని చంపాడంటే సుమారుగా 850 మందిని చంపుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరు? ఏలియా గారు. ఎంత బలశాలి అయి ఉంటాడు, ఎంత పరాక్రమవంతుడై ఉంటాడు. 850 మందిని ఒక్కడు కత్తి తీసుకుని తరిమి చంపుకుంటూ వెళ్ళిపోయాడు. బయలు ప్రవక్తలందరినీ, అబద్ధ ప్రవక్తలందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక్కడిని కూడా విడిచిపెట్ల. అంత ధైర్యం కలిగిన వాడు, అంత రోషము కలిగిన వాడు, అంత పరాక్రమ కలిగిన వాడు, అంత ఆత్మ అభిషేకము కలిగిన వాడు ఏలియా. అలాంటి ఏలియా చంపిన తర్వాత ఈ వార్త ఎక్కడికి చేరింది? యెజబెలుకి చేరింది. యెజబెలుకి వెళ్ళింది ఈ వార్త. ఇదిగో నా ప్రవక్తలను 800 మందిని చంపాడంట, వాడికి వర్తమానం పంపించండి, వాడు ఎక్కడున్నా సరే నేను వాడిని ప్రాణాలతో బతకని నేను ఒక వార్నింగ్ జారీ చేసింది. ఎవరు? యెజబెలు. ఆకాశం నుంచి అగ్ని కురిపించిన అభిషేకం కలిగిన ఏలియా, 800 మందిని తరిమి చంపినటువంటి ఏలియా, ఎంత ధైర్యముగా పరాక్రమశాలిగా ఛాలెంజ్ చేసినటువంటి ఏలియా, ఇలాంటి గొప్ప ప్రవక్త ఇప్పుడు ఏమైపోతున్నాడో తెలుసా? యెజబెలు యొక్క మాటకు భయపడి ఏమంటున్నాడు? పారిపోతున్నాడు. ప్రాణాపేక్ష కలవాడే పారిపోయాడు. ఒక ఏటి ఒడ్డుకి వెళ్ళిపోయి అక్కడ జీవించడం ప్రారంభించాడు. యెజబెలు స్త్రీ ఏం చేస్తుంది? ప్రవక్తలను భయపెడుతుంది.
ఏలియా లాంటి ప్రవక్త, అసలు ఏలియా లాంటి అద్భుతమైన అభిషేకం కలిగిన మరొక ప్రవక్త లేడు. ఎంతో ఘనమైనటువంటి ప్రవక్త కలిగినాడు. దుప్పటి తీసి యోర్దాను నది మీద వేస్తే యోర్దాను పాయలుగా మారిపోయింది. ఎవడో కూడా చనిపోయిన వాడు లేచిన చరిత్ర లేనప్పుడు ఏలియా మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తిని లేపినవాడు. అంతకుముందు ఎప్పుడు ఎవరు చనిపోయిన వారు లేరు, లెగిసిన వారు లేరు. ఒకసారి ఎవరన్నా చనిపోయిన వారు లేపితే మనం కూడా ప్రార్థన చేసి చనిపోయిన వారు లేపవచ్చు అనేటువంటి విశ్వాసం ఏలియాకి రావచ్చు. కానీ ఏలియా గారు అద్భుతం చేసినప్పుడు అప్పటికి ఇంకా చనిపోయిన వ్యక్తి ఎవడో భూమి మీద లెగిసిలేడు. కానీ ఏలియా ఎంత విశ్వాసంతో ప్రార్థన చేశాడంటే చనిపోయిన ఆ చిన్న బిడ్డను లేపగలిగాడు. హల్లెలూయా! అంత అభిషేకం కలిగిన వాడు, అంత గొప్ప పరాక్రమం కలిగిన వాడు. ఈ రోజున ఏలియా ఏం చేస్తున్నాడు? ఈ యెజెబెలు ఆత్మకు భయపడిపోయి పారిపోయిపోతున్నాడు. 19వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, ప్రవేశించి బాగా వినండి అమ్మా. ఇక్కడ ఏలియా గారు ఎప్పుడైతే పరిగెత్తుకుని వెళ్ళిపోయారో దేవుడు ఏలియా గారితో మాట్లాడుతూ చక్కని పనులు చెప్తున్నాడు. ఆయనకి ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు వారి చదవమ్మా. ఇశ్రాయేలుకు పట్టాభిషేకము చేయుము, ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము, నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అవెల్మహువాడునైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యెహూ హతము చేయును, యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయును. బాగా వినాలి. ఇక్కడ ఏలియాకి దేవుడు ఒక పని అప్పచెప్తున్నాడు. ఏం అప్పచెప్తున్నాడు? ఎంతమందిని అభిషేకించమని చెప్పాడు? 3 అభిషేకించమన్నాడు. ఒకటి ఎవరు? హజాయేలునకు పట్టాభిషేకం చేయం. ఎవరు? సిరియా దేశం మీద హజాయేలుకు నువ్వు ఏం చేయాలి? పట్టాభిషేకం చేయాలి. రెండోది ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు యెహూకు పట్టాభిషేకం చేయుము, నీకు మారుగా ప్రవక్తగా ఉండుటకు ఎవరిని పట్టాభిషేకం చేయమంటున్నాడు? ఎలీషాకు అభిషేకము చేయు. 3 పనులు ఏలియా గారికి దేవుడు ఇక్కడ అప్పచెప్పాడు. బాగా వినాలి. ఈ యెజెబెలుకు భయపడి పారిపోయినటువంటి ఏలియాకు దేవుడు ప్రత్యక్షమైన తర్వాత, ఈ యెజెబెలు ఆత్మకు భయపడిపోయి ఏలియా గారు పారిపోయిన తర్వాత దేవుడు తిరిగి ఏలియా గారితో మాట్లాడుతూ ఏలియాకు ప్రత్యక్షమై ఏలియాకు అప్పచెప్పించినటువంటి బాధ్యత ఏంటంటే 3 అభిషేకించమని ఏలియా గారు చెప్పారు. కానీ ఏలియా గారు ఎంతమందిని అభిషేకించాడంటే ఎలీషాని ఒక్కను మాత్రమే అభిషేకించాడు. ఆయన వెళుతూ ఎవరిని అభిషేకించాడు? ఎలీషాని అభిషేకించడం జరిగింది. ఎలీషా మీద తన దుప్పటి వేశాడు. ఎలీషాను వెంబడించమన్నాడు. ఎలీషా ఏలియాను వెంబడించడం ప్రారంభించాడు. ఇదిగో నీకేం కావాలి? అయ్యా, నాకు నీలోని 2 పాళ్ళు ఆత్మ కావాలయ్యా. నీలాగా నేను సేవ చేయాలంటే, నీలాగా నేను రోషము కలిగి ఈ యెజెబెలు ఆత్మ లాంటి ఆత్మలను ఎదిరించి నేను ధైర్యంగా పరిచర్య చేయాలంటే నాకు 1 పాలు ఆత్మ సరిపోదయ్యా. నాకు ఎన్ని పాలు కావాలి? 2 పాలు ఆత్మ కావాలని ఎలీషా కోరుకున్నాడు. ఎలీషా ఏం చేశాడు? 2 పాలు ఆత్మను పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయానికి వచ్చేద్దాం. 9వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవండి. అంతటా ప్రవక్త అగు ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోద్గిలామునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూకు, సరిగ్గా చదవండి, యెహూకు ఎక్కడున్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి
లోపల గదిలోనికి అతను పిలుచుకుని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద పోసి, నేను నిన్ను ఇజ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసేదనని యెహోవా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోమ్ము. 4వ వచనం శ్రద్ధగా చదవండి అందరూ. యవ్వనుడైన ఆ ప్రవక్త పోవలనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యములకు అధిపతులు కూర్చుని ఉండిరి. అప్పుడు అతడు, అధిపతి నీకు ఒక సమాచారం చేచితని చెప్పగా, యెహూ ఇందరిలో అది ఎవరిదిని గూర్చినని అడుగుగా, అతడు, అధిపతి నిన్ను గూర్చినదే అనెను. అందుకు యెహూ లేచి ఇంటిలోనికి ప్రవేశించెను. అప్పుడు ఆ యవ్వనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దాన్ని బట్టి యెజెబెలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చేయుదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు యెజెబెలును చంపాల్సినటువంటి యెజెబెలు యొక్క సంతానాన్ని, అహాబు యొక్క సంతానాన్ని, యెజెబెలును నిర్మూలన చేసేటువంటి బాధ్యత ఇప్పుడు ఎవరికి వచ్చిందో తెలుసా? ఒక యవనస్తుడి ద్వారా, యెహూ అనేటువంటి ఒక యవనస్తుడికి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది ఏలియా గారి దగ్గర ప్రారంభమైంది ఈ ప్రాజెక్టు. ఏలియా గారికి దేవుడు అప్పచెప్పాడు, ఇదిగో నువ్వేం చేయాలి, ముగ్గురిని అభిషేకించాలి, అందులో యెహూ అనేటువంటి ఒకడు ఉంటాడు, ఆయన్ని నువ్వు అభిషేకించాలి అని చెప్పాడు. కానీ అది ఏలియా వారి వల్ల అవ్వలేదు. ఎందుకంటే ఏలియా గారు మధ్యలోనే దేవుని చేత ఆయన ఆకాశానికి కొనుపోబడ్డారు. ఆయన తర్వాత వచ్చినటువంటి ఎలీషా ప్రవక్తకి చెప్పలేదు యెజెబెలు ఆత్మను చంపమని. ఆయన తర్వాత వచ్చిన ప్రవక్త ఎలీషాకు చెప్పలేదు ఈ యెజెబెలు యొక్క ఆత్మను సంహరించమని, యెజెబెలు యొక్క వంశాన్ని నిర్మూలన చేయమని చెప్పలేదు. కానీ అద్భుతంగా ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? ఎంత బాగా రాస్తాడంటే 4వ అధ్యాయంలో, యవ్వనుడైన ఆ ప్రవక్త పోవాలను. హల్లెలూయా. ఎవరు పోవాలి? యవ్వనుడైన ఆ ప్రవక్త పోవాలి. హూ కెన్ కిల్ ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్? ఎవరు యెజెబెలు ఆత్మను చంపగలరు? ఏలియా లాంటి అత్యున్నతమైన ప్రభావం కలిగినటువంటి ప్రవక్త, ఏలియా లాంటి అత్యున్నతమైనటువంటి శక్తి కలిగి ఆకాశము నుండి అగ్ని కురిపించి చనిపోయిన వారిని లేపినటువంటి ధైర్యశాలిగా 800 మంది ప్రవక్తలను తరిమి చంపగలిగిన ఏలియా కాదు ఇక్కడ యెజెబెలును చంపమని దేవుడు పంపుతుంది. ఎవరిని పంపుతున్నాడు తెలుసా? ఆ యవ్వనుడు. ఎవరు లేవాలి ఈ రోజున సంఘాల్లో? ఈ యెజెబెలు యొక్క ఆత్మను సంఘాల్లోంచి తరిమి కొట్టడానికి ఎవరు కావాలి ఈ రోజున సంఘాలు అంటే? దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ యవ్వనులు కావాలి సంఘాల్లో. హల్లెలూయా. ఏలియా కాదు యెజెబెలును చంపడానికి, ఎలీషా కాదు యెజెబెలును చంపడానికి. ఎవరు బయలుదేరారు? ఏ ప్రవక్తకి రాయబడలేని ఒక మాట, పేరు లేని ప్రవక్త. ఏమంటాడు తెలుసా? ఆ యవ్వన ప్రవక్త. వా, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో ఎంత బాగా రాశాడో తెలుసా? యెజెబెలును చంపడానికి అభిషేకించగలిగిన శక్తి కలిగిన ప్రవక్త పేరు లేదు. యెజెబెలు లాంటి ఆత్మను ఏలియా చంపలేకపోయినా, ఎలీషా తరమలేకపోయినా, యెజెబెలుకు భయపడి ఏలియా దాక్కున్న అలాంటి ఆత్మను చంపడానికి అభిషేకించగలిగిన శక్తి ఎవరికి ఇచ్చాడో తెలుసా? ఒక పేరు లేని యవనస్తుడికి ఇస్తున్నాడు. ఆమేన్. అర్థమవుతున్నాయి నా మాటలు? దేవుని లోతైనటువంటి సత్యాలు ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున యెజెబెలు లాంటి భయంకరమైన ఆత్మ సంఘాల్లో జీవిస్తుందని ప్రకటన గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజున ఉన్నటువంటి ఆ యెజెబెలు లాంటి ఆత్మ ఈ రోజున సంఘాలను పట్టి పీడిస్తున్నటువంటి ఈ యెజెబెలు ఆత్మను సంఘంలోంచి తరమడానికి ఎవరు కావాలి? యవనస్తులు కావాలి. ఈ రోజున యవనస్తులు అంటారు, అయ్యో పెద్ద పెద్ద వారు ఉన్నారు కదండి, గొప్ప గొప్ప వారు ఉన్నారు కదా, వారు కదా సేవ చేస్తున్నారు, వారు కదా కార్యాలు చేస్తున్నారు, మేము చిన్నవారం కదా అనుకుంటున్నారు చాలామంది సంఘాల్లో. యవనస్తులంటే మగవారనే కాదు, స్త్రీలు కూడా. ఎవరైతే మేము సంఘంలో చిన్నవారమని మీరు అనుకుంటున్నారు, మేము తక్కువ వారమని మేము అనుకుంటున్నారు, దేవుడు అంటున్నాడు ఒక రోజున ఈ యెజెబెలు లాంటి ఆత్మను చంపడానికి, అభిషేకించడానికి, అలాంటి వారిని తయారు చేయడానికి నిన్ను ఒక సాధనముగా నేను లేకపోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.
ఏలియా గారు పిలిచి అంటున్నాడు ఆ యవనాన్ని, ఇదిగో నువ్వేం చేస్తావు తెలుసా, ఒక చోటకు వెళ్ళు, ఒక గిన్నెలో ఏం చేస్తావు, నూనె తీసుకో, నూనె తీసుకుని ఒక చోటకి వెళ్ళు, అక్కడ నీకు ఎవరు కనపడతారు, యెహూ అనేటువంటి ఒక యవనస్తుడు కనపడతాడు. ఆ యెహూ మీద ఏం చేస్తావు తెలుసా, అక్కడి నుంచి ప్రత్యేకంగా నువ్వు గదిలోకి తీసుకొచ్చే, తలుపులేసి అక్కడ ఉన్న వారు ప్రవక్తల్ని యాక్సెప్ట్ చేయరు, బహుశా నిన్ను చంపుతారేమో, అందుకని నువ్వేం చేస్తావు, వాడి మీద నూనె వేసేసి అభిషేకించేసి, ఇదిగో నువ్వు ఎందుకు అభిషేకించబడుతున్నావు అంటే కేవలం అహాబు సంతతి వారిని, యెజెబెల్ను నిర్మూలన చేయడానికి నిన్ను అభిషేకిస్తున్నాను అని చెప్పేసి నువ్వు పారిపోయి వచ్చి అన్నాడు. అంతే. వాడు వెళ్ళాడు, వెళ్ళగానే ఎందుకు వచ్చావు అన్నాడు, నీతో మాట్లాడాలి అన్నాడు యెహూని చూసి. యెహూ బయటకు వచ్చాడు, బయటకు రాగానే రూమ్లోకి తీసుకెళ్ళాడు, తన చేతిలోంచి పట్టుకొచ్చిన నూనె బుడ్డుని తీసుకున్నాడు యవనస్తుడు. ఈ పేరు లేని యవ్వన ప్రవక్త ఈ నూనెని తీసి ఏం చేశాడు తెలుసా, యెహూ తల మీద పోసి అభిషేకించాడు. అభిషేకించి అంటున్నాడు, నువ్వేం చేస్తావు, అహాబు సంతతిని హతము చేస్తావు, ఏలియా చేయలేని పనిని నువ్వు చేస్తావు, ఎలీషా చేయలేని పనిని నువ్వు చేస్తావు, అహాబు సంతతి వారిని భూమి మీద లేకుండా నిర్మూలన చేసే అభిషేకాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి వేసి పారిపోయాడు. అక్కడ ఉన్న సైన్యాధిపతులు అందరూ వచ్చారు, ఎవర్రా వచ్చింది, ఏంటి చెప్పారు నీకంటే, ఇజ్రాయిల్ మీద రాజుగా ఉండుటకు నన్ను దేవుడు అభిషేకించాడు అనగానే వారందరూ గొడ్డలు తీసి అతన్ని రాజుగా పట్టాభిషేకం చేసి ఊరేగించడం ప్రారంభించాడు. చప్పలు కొడదామా? ఆ యొక్క యెహూ గురించి ఒక మాట ఉంటుందండి, వాడు గుర్రం నడుపుతుంటేనంట ఒక మాట ఉంటుంది 20వ వచనంలో, వాడు పిచ్చివాడిలాగా వెర్రివాడిలా గుర్రం నడుపుతుంటే అక్కడ ఉన్న సైనికుడు చూసి అంటాడంట, ఆ గుర్రము నడుపుతున్న ఆ వెర్రి తనమగా పిచ్చిగా అంటే ఆడు తోలుతున్న విధానం చూసి అంటాడంట, యెహూ తప్ప మరి ఎవ్వడను కాదు అంటాడు. అంటే అతనికి ఉన్నటువంటి ఆ టాలెంట్, గుర్రం మీద యెహూ ఎక్కాడంటే ఎలాంటి ఉన్నా సరే ఆడు ఇంకా పిచ్చిగా తోలుతాడంటాడు. అలాంటి ప్రత్యేకమైన తలాంత కలిగిన వాడు యెహోవా. వెళ్ళాడు, దొరికినట్లు హతం చేయడం ప్రారంభించాడు. ఒక్కసారి అభిషేకం పొందుకోగానే యెహూ బయలుదేరాడు. అహాబు సంతతిలో ఉన్న వాళ్ళ కొడుకుల్ని కూతుల్ని మాల్లుల్ని మొత్తం అందరినీ లైన్ పెట్టి చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎవరిని వదలట్లా. ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, 9వ అధ్యాయం 22వ వచనం, 2వ రాజులు 9:22. అంతటా యెహోరాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అడుగుగా, యెహూ అంటున్నాడు, నీ తల్లి అయిన యెజెబెలు జారత్వమును చిల్లంగితనములను ఇంత విపరీతముగా ఉండగా సమాధానము ఎక్కడి నుండి వచ్చును? ఈ యెజెబెల్ ఆత్మ ఏం చేస్తుంది, జారత్వములను చిల్లంగితనములను ఏం చేస్తుంది, విపరీతంగా ఎంకరేజ్ చేస్తుందంట. ఏం చేస్తుంది, విపరీతంగా ఎంకరేజ్ చేస్తుంటే ఎక్కడి నుంచి ఉంటుంది సమాధానం అంటున్నాడు యెహూ. ఓ నా ప్రియమైన యవనస్తుడా, చిన్నదాన్ని అనుకుంటున్నటువంటి నీవు ఈ రోజున ఇలాంటి అభిషేకం కావాలను దేవుని సన్నిధిలో కోరుకో. ఈ యెజెబెలు ఆత్మను ప్రశ్నించేటువంటి విచ్చలవిడిగా సంఘములో పాపాన్ని ప్రోత్సహిస్తూ 2 తలంపుల మధ్యన జీవించేటువంటి యెజెబెలు ఆత్మను, జారత్వమును, విగ్రహారాధనను, ఇలాంటి పాపాలను ప్రోత్సహిస్తున్నటువంటి అపరిమితముగా పెంచుతున్నటువంటి ఈ యెజెబెలు ఆత్మను సంఘం నుంచి మనం ఏం చేయాలి? ఎవరు చంపగలరు? ఆ యవ్వన ప్రవక్త. చెప్పండి, యవ్వన ప్రవక్త. ఓ యవ్వనస్తుడా, ఈరోజు నీ మీద చాలా భారం ఉంది. ఓ యవ్వన బిడ్డ, ఈరోజు సంఘంలో నీ మీద చాలా భారం ఉంది. నీ కళ్ళు ఎదుట జరుగుతున్నటువంటి పాపాలని సంఘంలోంచి ప్రాలదోలాలంటే ఒక శక్తిమంతుడైన యవ్వనస్తుడిగా నువ్వు మారాలి. హల్లెలూయా. మేము చిన్నవారం కాదండి అని ఇప్పుడు అనుకోవద్దు. దేవుడు ఏలియాకి ఇవ్వలేనటువంటి భాగ్యం, ఎలీషాకి ఇవ్వలేనటువంటి భాగ్యం, యెజెబెలు లాంటి భయంకరమైనటువంటి పాపాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఒక ఈవిల్ స్పిరిట్ని, సంఘాన్ని ఏలుతున్న దాన్ని చంపేటువంటి శక్తి ఎవరికి ఇచ్చారంటే ఒక యవనస్తుడికి ఇచ్చాడు. ఆమేన్. ఈరోజున యవనస్తులు లేవాలి.
తప్పుడు బోధలు ఖండించే విధంగా, ఈ యొక్క పాపాన్ని ఖండించే విధముగా, పాపానికి వ్యతిరేకముగా ఈ యొక్క యెజబెలు ఆత్మ ప్రోత్సహిస్తున్నటువంటి తప్పుడు బోధలకు వ్యతిరేకంగా ఎలాంటి అభిషేకం ప్రభువా, యెహూ లాంటి అభిషేకం నాకు కావాలయ్యా. ఈ యెజబెలు లాంటి ఆత్మను ఖండించగలిగినటువంటి యవనస్తులు కావాలి. నేటి దినంలో క్రైస్తవుల మధ్యన విభేదాలు, సంఘాల్లో విభేదాలు, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియకుండా మాలో మేమే సతమతం అవుతున్నామంటే మాకు ఇలాంటి అభిషేకం కావాలి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యెహూ లాంటి అభిషేకం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం? నీ తల్లి అయినటువంటి యెజబెలు ఏం చేస్తుందో తెలుసా? జారత్వమును చిల్లంగితనములను ఎంత అపరిమితముగా ఉండగా సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది సంఘాల్లోకి? పాపం చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ, పాపములో ఉన్నవారి వెనువెంట నడుస్తూ, పాపమును అపరిమితముగా ప్రోత్సహిస్తూ, పాపములో జీవించుచున్న వారిని ఖండించలేని, బోధలు చేయలేని సేవకులు ఉంటున్న నేటి దినాలలో ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం సంఘాల్లో? పాపాన్ని పాపమని చెప్పలేకపోతున్నారు, పాపాన్ని పాపమని ఖండించలేకపోతున్నారు, పాపము చేస్తున్న వారికి మృదువైన మాటలు నేర్పిస్తున్నారు. ఒక వ్యక్తి పాపము చేస్తే ఒకలాగా, మరొక వ్యక్తి పాపములు ఉంటే ఒకలాగా, ధనవంతుడికి ఒకలాగా, ధనహీనుడికి ఒకలాగా ఈ రోజున అనేక మంది అబద్ధ బోధకులు ప్రపంచాన్ని చుట్టుతున్నారు. ఏమంటున్నాడు? ఇంత అపరిమితముగా నీ తల్లి అయిన యెజబెలు జారత్వమును చిల్లంగితనమును అపరిమితముగా ప్రోత్సహించుచుండగా ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం? ఇలా మాట్లాడే దమ్మున్న యవనస్తులు కావాలి సంఘాల్లోకి. హల్లెలూయా. ఇలాగ ఖండించగలిగినటువంటి అభిషేక్తులు కావాలి క్రైస్తవ లోకానికి. ఇలా ఖండించగలిగిన, వాక్యము చెప్పగలిగిన యవ్వన వీరులు కావాలి ఈ రోజున సంఘాలకి. యవనస్తుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆరాధనలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ మాటలు చెప్తున్నాను. నువ్వు చిన్నవాడివి అన్నటికీ కాదు, నువ్వు తక్కువ వాడి అన్నటికీ కాదు. నీ పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక చాలా పెద్దది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహూ లాంటి అభిషేకం దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యెహూ లాంటి అభిషేకం నీ నెత్తి మీద పోసి నిన్ను అనేక మందికి మాదిరికరముగా యెజబెలు లాంటి ఆత్మను త్రోలడానికి శక్తి కలిగిన వీరుడిగా నిన్ను చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చంపుకుంటూ వెళ్ళిపోయాడు. 9వ అధ్యాయం 30వ వచనం. అమ్మా యాహూ కాదమ్మా, యెహూ. యెహూ ఇజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజ్రెయేలునకు వినబడిన గనుక ఆమె తన ముఖమును ఏం చేసింది? రంగు పూసుకుని శిరోభూషణములు ధరించుకుని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మముల ద్వారా ప్రవేశించును. ఆమె అతన్ని చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగుగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షమందున్నవారు ఎవరున్నారని అడుగుగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని కింద పడదోసినందున దాని రక్తములో కొంత గోడల మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనక మీరు వెళ్ళి దాన్ని కనుగొని పాతిపెట్టడని ఆజ్ఞయిగా వారు దాన్ని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలము, పాదములను, అరచేతులను తప్ప మరి ఏమీయూ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడు ఇట్లా, నేను అది యెజబెలు అని ఎవరును గుర్తుపట్టకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజబెలు మాంసమును తినును. యెజబెలు యొక్క కళేబరములు యెజ్రెయేలు భూభాగమునందున్న పెంటవలె నుండును అని తన సేవకుడును తిష్బీయుడునగున ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగిన. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. ఏ మాట అయితే ఏలియా గారు ప్రవచించి చెప్పారో, ఎలాగైతే దాని మరణం ఉండబోతుందని చెప్పారో, ఈ నాబోతు ద్రాక్ష తోటను లాక్కుని అన్యాయముగా వారిని చంపినప్పుడు ఏ శాపమైతే ఏలియా ఈ యొక్క యెజబెలుకి చెప్పాడు, ఇదిగో నీ యొక్క శవాన్ని, నీ మాంసాన్ని ఏం తింటాయి, కుక్కలు తింటాయని చెప్పాడు. ఆ మాట నెరవేరింది. ఏలియా యొక్క ప్రవచనం, దేవుని యొక్క చిత్తం ఎవరి ద్వారా నెరవేర్చబడిందో తెలుసా? యెహూ లాంటి యవనస్తుడి ద్వారా నెరవేర్చబడింది. హల్లెలూయా.
ఈ యెజబెల్ యొక్క ఆత్మను చంపడానికి ఒక తరం కాదు, ఎలీషా తరం అయిపోయింది, ఏలియా తరంలో గడవలేదు, ఈ యెహూద్ కాలంలో ఈ యొక్క యెజబెల్ చంపబడింది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఈ తరంలో మనతో మాట్లాడుతున్నాడు. ఈ సంఘంలో ఉంటున్నటువంటి ఈ యెజబెల్ ఆత్మ ఉందే, ఈ సంఘములో యెజబెల్ ఆత్మను ఉండనిచ్చుచున్నవే, దీనిని మనము ఈ రోజున సంఘం నుంచి తీసివేయాలని దేవుడు యవనస్తులతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వస్తున్నాడంట. ఈవిడేం చేస్తుంది? యెజబెల్ ఏం చేస్తుంది? రంగు పూసుకుని శిరోభూషణములు ధరించుకుని, బాగా వినండి, ఏం చేసింది? కొడుకులను చంపేశాడు, ఆహాబు సంతతిలో ఉన్న అందరినీ చంపేశాడు, ఎవడు మిగల్లా. ఆహాబు వంశంలో పుట్టిన వాళ్ళలో ఒక్కరిని ఉంచుకుని అందరినీ చంపేశాడు. మిగిలింది ఎవరు? యెజబెల్ ఉంది. యెజబెల్ దగ్గరికి వస్తున్నాడు, అని తెలుసు, అందరిని వేసేసాడు, అందరినీ చంపేశాడు. ఇంక నన్ను అయితే ఈడు వదలడం తెలుసు. మరి తెలిసినప్పుడు దాక్కోవాలి కదా, మరి తెలిసినప్పుడు భయపడి తలిపేసుకోవాలి కదా. ఏం చేస్తుంది? ముఖానికి రంగు పూసుకుని శిరోభూషణము ధరించుకుని కిటికీలోంచి చూస్తుంది. ఎవరిని? యవనస్తుని. దట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్ అట్రాక్టింగ్ ద యూత్. యవనస్తుల్ని ఆకర్షించాలి అనేటువంటి లక్షణం కలిగిన ఆత్మ యెజబెల్ ఆత్మ. చనిపోవడానికి ముందు ఎలాగైనా సరే యవనస్తుని నేను ఆకర్షించగలిగితే నేను చావనేమనుకుని ముఖానికి రంగు పూసుకుని శిరోభూషణం ధరించుకుని గోడ దగ్గర కూర్చుని కిటికీలోంచి యవనస్తుడితో మాట్లాడుతుంది. అతని మీద ఉన్నటువంటి అభిషేకం, ఏ అభిషేకం? యెజబెల్ను చంపే అభిషేకం యెహూ పొందుకున్నాడు కనుక, యెజబెల్ను చంపేటువంటి అభిషేకం దేవుడు యెహూకి ఇచ్చాడు కనుక, ఈ నెత్తి మీద ఉన్నటువంటి యెహూ అభిషేకం ఏం చేస్తుందంటే యెజబెల్ మాటలకు కానీ యెజబెల్ చూపులకు కానీ ఆకర్షించకుండా ఉండడం కోసం ఈ యొక్క పౌరుషం కలిగిన, రోషం కలిగిన ఈ యవనస్తుడు యెజబెల్ అంటున్నాడు, రే ఎవరున్నారు నా పక్షాన, ఎవరున్నారు నా పక్షాన అనగానే వాళ్ళు అంటున్నారు, మేము ఉన్నామని ముగ్గురు వచ్చారు. దాన్ని ఎత్తి కింద పడండి. వాట్ ఎ సింపుల్ డెత్. చాలా సింపుల్గా చంపేశాడు. ఎప్పుడైతే నువ్వు పాపానికి ఆకర్షించబడకుండా ఉంటావో, ఎప్పుడైతే పాపం నిన్ను ఆకర్షించలేని మనసు నువ్వు కలిగి ఉంటావో, ఎంత నువ్వు పాపాన్ని నిగ్రహించుకోగలిగి పాపానికి ఆకర్షించుకోకుండా నువ్వు నిగ్రహించుకునే అభిషేకం మీద ఉంటుందో, ఎలాంటి యెజబెల్ ఆత్మనైనా చిటికలో నువ్వు చంపగలుగుతావు అనేటువంటి సత్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే పాపానికి ఆకర్షించబడకుండా ఉండే అభిషేకాన్ని పొందుకుంటారో వారు ఏం చేస్తారు? యెజబెల్ లాంటి ఆత్మలను చాలా సింపుల్గా చంపగలుగుతారు. ఏలియా లాంటి బలమైనటువంటి ప్రవక్త యెజబెలుకు భయపడి దాక్కున్నాడే. ఎలీషా లాంటి ప్రవక్త యెజబెల్ ఏమీ చేయలేకపోయాడే. కానీ యెజబెల్ను చంపడానికే అభిషేకం పొందుకున్న యెహూ ఏం చేస్తున్నాడో తెలుసా? యెజబెల్ను ఎత్తి కిటికీలోంచి పాడుద్రోసి చంపేశాడు. పాపానికి ఆకర్షించబడకుండా ఉండే అభిషేకం మనకు కావాలి ఈ రోజునని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పాపం నన్ను ఎంత ఆకర్షించినా ఆ పాపం వైపు నేను ఆకర్షించబడకుండా ఆ పాపాన్ని ఎత్తి పడేసే రీతిగా అలాంటి అభిషేకం నాకు కావాలి ప్రభువా అని నువ్వు కోరుకుంటే ఈ రోజున యెహూ లాంటి బలమైన అభిషేకాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఎంత ఆకర్షించిన పాపం వైపు కన్నెత్తి చూడలేదు యేసేపు. ఎంత ఆకర్షించిన పాపం వైపు పరిగెట్టాలని చూడలేదు యేసేపు. పాపం ఆకర్షిస్తున్న పాపం నుంచి పరిగెట్టి పారిపోయే అభిషేకం కలిగిన భక్తులను మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఈ అంత్యకాలపు సంఘాల్లో ఉన్న ఈ యెజబెలు ఆత్మను మనం ప్రాళదోడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? పాపాన్ని ఆకర్షించకుండా ఉండే అభిషేకం మనకు కావాలి. హల్లెలూయా. ఈ రోజున మనం ఏం ప్రార్థన చేయాలి? గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప భక్తులు వారి జీవితంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాపానికి లోబడిపోతున్నారు. ఆ ధనానికో, గర్వానికో, వ్యభిచారానికో ఏదో ఒక దానికి పట్టబడిపోయి వారు ఆధ్యాత్మిక పతనానికి గురైపోతున్నారు. ఎక్కడో ఒక చోట పడిపోతున్నారు. ఈ రోజున ఎవరైతే పాపం ఆకర్షించకుండా వారు నిగ్రహించుకుని కేవలము దేవుడిచ్చిన అభిషేకాన్ని మాత్రమే దృష్టించి, దేవుడిచ్చిన పనిని మాత్రమే లక్ష్యముంచి, ఏ పని కోసమైతే తను ఏర్పాటు చేయబడ్డాడో, ఏ లక్ష్యం కోసమైతే తను అభిషేకించబడ్డాడో దానిని మాత్రమే దృష్టిలో ఉంచుకుంటారో వారు దేవుని వలన గొప్ప శక్తి కార్యములు చేయబోతారు. హల్లెలూయా. ఏలియా గారు పొందుకున్నటువంటి
ఆ శాసనం, ఇదిగో యెహూ నింషీ కుమారుడు ఉన్నాడు, అతను ఏం చేయాలి, నువ్వు అభిషేకించాలి. ఎలీషా వచ్చి నింషీ కుమారుడైన యెహూని ఏం చేశాడు, అభిషేకించడానికి. ఎలీషా అభిషేకించాల, మళ్ళీ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక యవనస్తుని పిలిచి నువ్వు వెళ్ళి యెహూని అభిషేకించాడు. హల్లెలూయా. ఈ రోజున సంఘంలో ఇద్దరు మనకు కావాలి. ఇలాంటి యవనస్తులను అభిషేకం చేయగలిగిన యవనస్తులు కావాలి. ఇలాంటి అభిషేకం పొందుకుని యెజబెల్ను చంపగలిగిన యవనస్తులు మనకు కావాలి. ఆమేన్. ఈ రోజున ఏమి నేర్పిస్తుంది మనకి ఈ యెజబెలు ఆత్మ అంటే, ఈ ప్రకటన గ్రంథంలో కనపడుతున్నటువంటి ఈ యెజబెలు ఆత్మను, ఇలాంటి అభిషేకం ఎవరైతే పొందుకుంటారో, ఏ అభిషేకం అయితే పాపాన్ని ఆకర్షించకుండా ఈ లోకం వైపు కానీ, ఈ లోక మాటల వైపు కానీ, ఈ లోక తలంపు వైపు కానీ మనం ఎన్నడూ ఆకర్షించబడకుండా ఎవరైతే నిలబడగలుగుతారో వారు మాత్రమే యెజబెలు ఆత్మను సంఘంలోంచి తరిమి కొట్టగలుగుతారు. హల్లెలూయా. ఈ రోజున ఈ యెజబెలు ఆత్మను మనం సంఘం నుంచి తీసివేయాలి. ఈ లెంట్ దినాల్లో ఉంటున్నాం, శ్రమల కాలంలో ఉంటున్నాం, భయంకరమైనటువంటి పాపపూరితమైనటువంటి కాలంలో ఉంటున్నాం. మనం ఈ యెజబెలు ఆత్మను మనం ఏం చేయకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. అది ఏం చేస్తుందంట, ప్రకటన గ్రంథం ఒకసారి చదువుకుందాం, 2:20. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి వచ్చి ఉన్నది, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్నా యెజబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు. ఇదేం చేస్తుంది, జారత్వమును చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధిస్తుంది. ఎవరిని టార్గెట్ చేస్తుంది యెజబెలు ఆత్మ? ఎవరిని టార్గెట్ చేస్తుంది యెజబెలు ఆత్మ? అన్యులనా, దేవుడు ఎరగని బిడ్డలనా? నా దాసులు, దేవుని భక్తుల్ని, దేవుళ్ళు ఎదుగుతున్న వారిని, దేవుళ్ళో బాగా సేవ చేస్తున్న వారిని, దేవుడు సంఘంలో ఉత్సాహంగా పనిచేస్తున్న నాయకులను, ఇలాంటి వారిని టార్గెట్ చేస్తుంది యెజబెలు ఆత్మ. ఏం చేస్తుంది యెజబెలు ఆత్మ ఈ అంత్యకాలపు సంఘాలంటే? ఒకటి, జారత్వము చేయుటకును, రెండు ఏం చేస్తుంది, విగ్రహములకు అర్పించిన వాటిని తినుటకును అది నా దాసులకు ఏం చేస్తుంది, బోధించచ్చు. ఏం చేస్తుంది, లాస్ట్గా మోసం చేస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ చీటింగ్, మోసం చేస్తుంది. యెజబెలు ఆత్మ ఈరోజున సంఘాల్లో చేస్తుంది. టార్గెట్ భక్తిహీనులను కాదు, విశ్వాసం లేని వాళ్ళని కాదు, వచ్చిపోయే వాళ్ళని కాదు, ఎవరైతే బాగా భక్తిలో ఉంటున్నారో, ఎవరైతే దేవుని దాసులుగా ఉంటున్నారో అలాంటి వారికి ఇది బోధిస్తుంది యెజబెలు ఆత్మ. ఒక భక్తుడు అంటాడు, ద స్పిరిట్ ఆఫ్ జెజ్బెల్ ఈజ్ ద మదర్ ఆఫ్, ఆ యొక్క జారత్వమునకు తల్లి అంటాడు. దీన్ని ప్రోత్సహిస్తుంది. ఇంకా ఏమంటాడు తెలుసా, కింద 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి ఏం చేశాను, సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దాని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారు బహు శ్రమల పాలు చేతును, దాని పిల్లలు నిశ్చయముగా చంపెదను. అందువల్ల అంతర్యాంధ్రములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకును, మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పున ప్రతిఫలము దొరుకును. ఎంత తేటగా దేవుడు ముగిస్తున్నాడు. ఇదిగో ఇందు మూలముగా మారు మనసు పొందమని నేను దానికి సమయం ఇస్తున్నాను. మోసపరిచే ఆత్మ, కన్ఫ్యూజ్ చేసే ఆత్మ, తప్పుడు బోధల వైపు నడిపించే ఆత్మ, దాసులను ఆకర్షించే ఆత్మ, జారత్వమును ప్రేరేపించే ఆత్మ, ఇలాగ ఎన్నో ఉన్నాయి యెజబెలు ఆత్మ యొక్క లక్షణాలు. విగ్రహాలకు అర్పించినవి తినాలని చెప్పేటువంటి ఆత్మ, బయలును ఆరాధించండి, యెహోవాను ఆరాధించండి అని చెప్పేటువంటి ఆత్మ, రెండు తలంపుల మధ్యన మనల్ని సతమతం చేసే ఈ ఆత్మ, ఇలాంటి ఆత్మతో మోసపరుస్తున్న మనలకి దేవుడు ఏం చేశాడంటే మారు మనసు పొందమని ఏం చేశాడు, కొంత సమయం ఇచ్చాడంట. ఈ సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నామేమో. ఈ అంత్యకాలపు సంఘానికి హెచ్చరిక కోసం మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన సూటిగా రాస్తే ఏమంటున్నాడు, ఇదిగో సంఘములకు పొందితేనే కానీ చేతును, సంఘములన్నీ తెలుసుకును, మీలో ప్రతివాడును
వాని వాని క్రియలు చెప్పిన ఫలం. ఈ రోజున ఇలాంటి యెజెబెలు ఆత్మ ఒకవేళ మనల్ని పట్టుకున్నదేమో, మనం ఇంకా సగం లోకంలో సగం దేవుల్లో ఉంటున్నామేమో, సగం దేవుడిని ఆరాధన చేస్తూ సగం లోకాన్ని ఆశ్రయిస్తున్నామేమో, సగం విగ్రహార్పితాల దగ్గర ఉంటూ సగం దేవుడి దగ్గర ఉంటున్నామేమో. ఏ రకమైనటువంటి యెజెబెలు ఆత్మలో మనం పట్టుబడి ఉన్నాం? ఏ రకమైనటువంటి యెజెబెలు ఆత్మలో మనం ఉన్నాం? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను దేవుడు ఒక బలమైన అభిషేకంతో యెజెబెలు లాంటి ఆత్మను ఎదిరించగలిగిన శక్తి దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యెజెబెలు లాంటి ఆత్మని ఎదిరించగలిగి దాన్ని ప్రాళదోలగలిగినటువంటి శక్తి నీలాంటి వారికి దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇలాంటి అభిషేకం మనం పొందుకుని ఈ అంత్యకాలపు యెజెబెలు ఆత్మ నుంచి మనమందరం కూడా దాన్ని ప్రాళదోలుతూ మన భక్తిని కాపాడుకుందాం. తలలు ఉంచుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా తలలు ఉంచుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, యెహూ లాంటి వారిని అభిషేకించి అభిషేకం ఆ యవన ప్రవక్తకి ఇచ్చావు అయ్యా. ఈరోజు నా ప్రభా, అంత్యకాలపు యెజెబెలు ఆత్మలను సంఘంలోంచి ప్రాళదోలగలిగినటువంటి శక్తిని మాకు దయచే ప్రభాని మనం ప్రార్థన చేద్దాం. సిలువ శ్రమల దినాల్లో ఉంటున్నటువంటి మనం ఈ సిలువకు మరి చేరువ అవ్వాలంటే ఈ యెజెబెలు ఆత్మ నుంచి మనందరం కూడా ప్రార్థన చేయబద్దులమై ఉంటున్నాం. ఒక 2 నిమిషాలు మనం పరీక్షించుకుందాం. యెహూలకి ఇచ్చినటువంటి శక్తివంతమైన అభిషేకం నాకు కావాలి నా ప్రభా. ఏ పాపానికి నేను ఆకర్షించబడకుండానట్లు నా ప్రభా, ఏ పాపము నన్ను ఆకర్షించకుండానట్లు నా ప్రభా, పాపం వైపు నా కన్నులు చూడకుండానట్లు నా ప్రభా, మీరే నాకు కృపను దయచేయమని మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాలపు యెజెబెలు ఆత్మను సంఘంలోంచి మన హృదయాల్లోంచి మనం తీసివేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి అభిషేకం ఇప్పుడే మనం పొందుకుందుముగాక. అటువంటి అభిషేకం ఇప్పుడే మన మీదకి దిగి వచ్చునుగాక. అటువంటి అభిషేకం ఇప్పుడే నేను బలవంతునిగా తయారు చేయునుగాక యేసునామములో నా ప్రభువా. అటువంటి అభిషేకం మనందరి మీదకు దేవుడు కుమ్మరించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా. ప్రభా, ఇలాంటి అభిషేకం నాకు కావాలయ్యా, ఇలాంటి బలమైన అభిషేకం నాకు కావాలి నా ప్రభా. యెహూ మీద నువ్వు కుమ్మరించినటువంటి అభిషేకం నాకు కావాలి ప్రభా అనుకున్న వారు మీ కుడి చేతులు పైకెత్తండి. దేవుడు నీ మీద బలమైన అభిషేకాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మాకు ఇచ్చేటువంటి అభిషేకం లోకంలో ఎటువంటి బలవంతులుగా మమ్మల్ని తయారించాడు. యెహూ లాంటి వారిని అభిషేకించేటువంటి గొప్ప అభిషేకం మాకు దయచేయమని ప్రార్థన చేయండి. అటువంటి శక్తి కలిగిన వారిని ఆ సంఘాలలో ప్రార్థించండి. అటువంటి గొప్ప బలవంతుని చిన్నవారు అని అనుకుంటున్నాడు. చిన్నవారి ద్వారా పెద్ద కార్యం జరిగించాము. పెద్దవారు నాకు యెజెబెలుకు భయపడితే చిన్నవారిని యెహోవాని యెజెబెలును చంపే శక్తిని ఇచ్చాను. అటువంటి శక్తి కలిగిన యవనస్తులను సంఘాలలో ఆత్మను బంధించండి. ఆ బిడ్డలకు ఇటువంటి అభిషేకం అందరికీ అనుభవించి ఏ శక్తిని నాకు